మామ్, ఈరోజు ఏం చేస్తున్నావు మన కోసం? ఈరోజు మజ్జిగ చారు చేస్తా ఉన్నాను. మజ్జిగ పులుసు అంటారు, మజ్జిగ చారు అంటారు. మరి భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఎండలకి ఎంతో చలవ చేస్తుంది మజ్జిగ చారు. కాబట్టి మజ్జిగ చారు చేసి మరి ఈరోజు చూద్దాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద కిచెన్. ఇది పెరుగు తీసుకున్నాను. ఆ తర్వాత దీన్ని బాగా కొంచెం ఇట్లాగా కవ్వం అంటే కవ్వము, లేకపోతే మనం స్పూన్తో అయినా బీట్ చేయొచ్చు. నాకు దగ్గర కవ్వం ఉంది కాబట్టి కవ్వంతో ఇట్లాగా చక్కగా మజ్జిగ చిలకొస్తే ఆ పెరుగు అండి, పెరుగుని బాగా చిలకొడితే సాఫ్ట్గా అవుతుంది. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ తిప్పి బాగా ఈ విధంగా మీరు స్పూన్తో చేసినా కూడా బాగానే వస్తుంది అండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి చేసి చూపిస్తున్నాను. ఆ తర్వాత తాలింపు పెట్టుకుందాం. తగినంత వాటర్ తీసుకుందాం. మజ్జిగ చారు కానీ పులుసు కానండి, మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. దీనికి నూనె కూడా ఎక్కువ అవసరం లేదండి, కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కూడా బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం అట్లా లైట్గా నూనెలో. మీ దగ్గర క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు, అల్లం ఉంటే వేసుకోవచ్చు, టమాటా కూడా, కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇక్కడ అల్లము సన్నగా కట్ చేశాను, అలానే టమాటా ముక్కలు, అట్లానే క్యారెట్ తురుము, ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు ఇమీడియట్. తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు, అంతేనండి, 2 నిమిషాలు అయితే చాలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు. ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు వేసి, నేనైతే టమాటా వేసాను, అలానే అల్లం ముక్కలు వేసాను. అల్లం ముక్కలు చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కాబట్టి వేసుకొని బాగుంటుంది. అంతేనండి. దీన్ని మనం ఇప్పుడు 1 నిమిషం అట్లా వచ్చాక క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. నేను తురిమేసాను. ఈ టమాటా ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఆ నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేస్తారు, ఏం అవసరం లేదండి. ఈ కారం మరీ ఎక్కువ ఉంటే పిల్లలు తినలేదు కాబట్టి. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకున్నాం. పసుపు లైట్గా వేసుకొని అంతే. కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకలేదు. అంతేనండి, అయిపోయింది మన మజ్జిగ చారు. ఇప్పుడు మజ్జిగ ఇందాక బీట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో కలిపేయటమే.
చూడండి ఎంత బాగుందో. మరీ పలచగా లేదు, మరీ గట్టిగా లేదు, చాలా బాగుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఆ తర్వాత లాస్ట్ ఒకే ఒక ఇంగ్రీడియంట్ కొత్తిమీర, అది వేసుకుంటే చాలు. చాలా బాగుంది చూడండి. ఎండలకు ఎంతో మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు చివరిగా దీంట్లో కొత్తిమీర వేసేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎండలకి మంచిది, ఆరోగ్యానికి మంచిది. మీరందరూ కూడా ఈ ఎండాకాలము వారానికి కనీసం ఒక 2 times అన్న చేసుకొని తింటే చాలా మంచిదండి. చూడండి ఎంత బాగుందో. అందరికీ మరి ఎంతగానో ఆరోగ్యానికి మంచిదైనటువంటి మజ్జిగ చారు ఒంటికి చలువ చేసేది ఈ వేసవికాలం చక్కగా చేసుకోండి, ఫోన్ చేయండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.